బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుంటారు. సభాపతి గడ్డం ప్రసాద్ ఛాంబర్లో గజ్వెల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు చేపడతారు. ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత చెప్పండి, కేసీఆర్ ఎప్పటి వరకు అసెంబ్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమతా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేసీఆర్కి తుంటి ఎముకకి ఆపరేషన్ జరగడంతో ఆ రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున ఆయన చేయలేకపోయారు. గత కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి కేసీఆర్ కొద్దిగా కోలుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేంబర్లో ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో ఆయన నందినగర్లోని ఇంటి నుంచి బయలుదేరి అసెంబ్లీకి చేరుకుంటారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పార్టీ చెప్పడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. 12 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీకి చేరుకున్న తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మళ్లీ నందినగర్ ఇంటికే చేరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ ఎల్పీ లీడర్గా కేసీఆర్ ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో తెలంగాణ భవన్లో జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో వాళ్ళ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ని ఎన్నుకోవడం జరిగింది. సభలో కూడా ఆయన అపోజిషన్ లీడర్గా ఉండబోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ చేంబర్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్